నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు వల్లభనేని బాలశౌరి గారు ఉన్నారు. బాలశౌరి గారితో మాట్లాడదాం. సరే, ముందుగా అడిగిన వెంటనే ఫేస్ కార్యక్రమానికి ఒప్పుకున్నందుకు నా తరపు నుంచి, మా ఛానల్ యాజమాన్యం తరపు నుంచి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. 2004లో ఎంపీ అయ్యారు. సో దాదాపు 4 సార్లు పోటీ, 2 సార్లు ఓటమి, 2 సార్లు విజయం. 20 సంవత్సరాల పైన సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం. సో జనసేనలో అసలు ఎలా జాయిన్ అవ్వాలి అని అనిపించింది సార్? బేసిక్గా మనం అన్ని పొలిటికల్ పార్టీస్ని చూస్తూ ఉంటాం, నాయకుల యొక్క లక్షణాలు చూస్తుంటాం. సో నా మనసుకి డెఫినెట్గా సూట్ అయ్యేది పవన్ కళ్యాణ్ గారి యొక్క భావాలు అని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రజల్లో ఆయన మమేకమైనటువంటి తీరు, ఇవన్నీ చూస్తూ ఉంటుంటే వైసీపీని వీడిన తర్వాత జనసేనలో చేరటం అనేది కరెక్ట్ అనేటువంటిది నాకు అనిపించింది. సార్, వల్లభనేని బాలశౌరి గారు అంటే రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రులు, ఆత్మీయులు అనే ముద్ర ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉంది. వాస్తవమే కదా? సో 2004లో మీరు మొట్టమొదటిసారి మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి తెనాలి పార్లమెంట్ టికెట్ రావడానికి కారణం రాజశేఖర రెడ్డి గారు. 2009లో నరసరావుపేట నుంచి పోటీ చేశారు. అప్పటికి లాస్ట్ మినిట్లో మీకు టికెట్ వచ్చింది రాజశేఖర రెడ్డి గారు. సో అలాంటి వైఎస్ఆర్ కుటుంబానికి ఎందుకు దూరం అయ్యారు సార్? రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం వేరు, రాజశేఖర రెడ్డి గారి యొక్క భావాలు వేరు, రాజశేఖర రెడ్డి గారు ప్రజలతో మమేకమయ్యేటువంటి విధానం వేరు. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో కూడా నేను కూడా కలిసి దాదాపు 10 సంవత్సరాలు ప్రయాణం చేశాం. కానీ సమ్మోర్ వాళ్ళు వీళ్ళు ఆయనకు పోయి ఏదో చెప్పటం, ఆయన కూడా సరిగ్గా నన్ను అర్థం చేసుకోలేకపోవటం, ఇవన్నీ నాకు మనసుకు చాలా బాధ కలిగించినాయి. నేను ఎటువంటి స్వార్థం లేకుండా గత 5 సంవత్సరాలుగా మచిలీపట్నం పార్లమెంట్ అభివృద్ధి కోసం నేను కృషి చేశాను. మీరు సర్వేల్లో కానీ దేంట్లో కానీ ఎక్కడ మీరు అడిగినా దాని గురించి ప్రజలు చెప్తారు. సో అలాంటిది కొన్ని కారణాల వల్ల ఎవడో ఒకళ్ళు ఇద్దరు స్వార్థపరుల వల్ల ఎమ్మెల్యేల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా నా విషయంలో ఆయన తప్పు చేశాడు. అంటే వాళ్ళల్లో పేరు నాని గారు ఉన్నారా? సరే, అదంతా ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. వాళ్ళు చేసేటువంటి పనులేంటో వాళ్ళకి తెలుసు, నేనేం చేస్తున్నాను నాకు తెలుసు. కానీ కొన్ని కారణాల ద్వారా డెఫినెట్గా ఆయనకి నేను 1-4 సార్లు చెప్పాను. సో నేను చేసే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంటో ఒకసారి చూడండి, మిగిలిన వాళ్ళు ఏంటో చూడండి అని చెప్పాను. కానీ ఆయన ఏదో అటువైపు మొగ్గినట్టు నాకు కనపడింది. అఫ్కోర్స్ ఐ విల్ లీవ్ ఇట్ టు ఆయనకే వదిలేస్తాను దాని గురించి. సో రాజశేఖర రెడ్డి గారు డెఫినెట్గా నాకు అన్ని విధాలుగా కూడా చాలా సహాయం చేశారు, అందులో డౌటే లేదు. నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టి నాకు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా 2004లో ఎట్ ది ఏజ్ ఆఫ్ 35 ఇయర్స్కి నాకు బీఫారం ఇచ్చి ఎంపీగా గెలిపించింది రాజశేఖర రెడ్డి గారు, అందులో నో డౌట్. సో ఆయన సహాయ సహకార్యాలు, ఆయన బ్లెస్సింగ్స్ వల్ల మీరు ఎంపీ అయ్యారు. డెఫినెట్ 100%. నేను అత్యంత సన్నిహితుడిని, ఆయనకి అత్యంత ప్రియ శిష్యుడిని కూడా. సో ఆయన డెఫినెట్గా ఉంటుంది. నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒకటి అడిగా, సార్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో నేను ఎప్పుడు పెట్టుకుంటాను సార్ అని చెప్పి పార్టీలో చేరేటప్పుడు. ఆయన అదే ఉందమ్మా, ఆయన అందరూ అభిమానించేటువంటి వ్యక్తి కదా అన్నారు. ఓకే, పెట్టుకోమన్నారు సార్? అందులో డౌటే ఉంది. సరే, అయితే ఒక చిన్న నానుడు ఒకటి వినపడతా ఉంది. తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, అంటే ఆయన కూడా మీతో పాటు సమకాలీకుడిగా ఎంపీగా ఉన్నారు కదా లాస్ట్ పీరియడ్, ఆయన సీఎం కాకముందు. సో ఆయన ఒక ట్రీట్ ఇచ్చారు. ఆ ట్రీట్కి ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఎంపీలు పిలిచారు, వాళ్ళలో మిమ్మల్ని కూడా పిలిచారు. మీరు ఆయన ఇచ్చిన ట్రీట్కి, డిన్నర్కి మీరు అటెండ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మిమ్మల్ని ఎక్కువ పాయింట్అవుట్ చేశారని వాస్తవేనా సార్? ఆ రోజు నెక్స్ట్ డేనే, డిన్నర్ అయిపోయినటువంటి నెక్స్ట్ డేనే ఇక్కడ విజయవాడలో ఒక క్రిస్మస్ ఒక పండగ చేశారు. దానికి సో సెమీ క్రిస్మస్ ఫంక్షన్ చేశారు. ఆ ఫంక్షన్లో నన్ను కూడా ఆహ్వానించారు. నేను కూడా ప్రోటోకాల్ ప్రకారంగా విజయవాడలో దానికి వచ్చాను. వచ్చినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆయనకి ఏం ఫీడ్బ్యాక్ వచ్చిందో ఏంటో, ఆయన కొంచెం సీరియస్ అయిన మాట వాస్తవం. సో నేనేం చెప్పానంటే, మొన్నటిదాకా మాతోటి కొలీగ్ సార్ ఆయన, నేను ఒక్కడనే కాదు, దాదాపు వైసీపీలో ఉన్నటువంటి దాదాపు 20 మంది ఎంపీలు అటెండ్ అయ్యారు, అందరి పేర్లు చెప్పాం. నేను కూడా అటెండ్ అయ్యాను. నేనే కాదు, బీజేపీ వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు. అందులో తప్పే ఉంది, నువ్వేమన్నా వేరే ఏం కాదు కదా. 10 నిమిషాలు సహచార ఎంపీ ఉన్నాం. నాకు అత్యంత సన్నిహితులే రేవంత్ రెడ్డి గారు. చాలాసార్లు మా ఇంటికి ఆయన వచ్చారు భోజనానికి పిలిచినప్పుడు. సో అంటే ఆయన దాని మీద కొంచెం సీరియస్ అయ్యారు డెఫినెట్గా.
నేను బీ ఫార్మ్ ఇవ్వటం ఏంటి దానికి, మీరు అక్కడికి పోతే అన్నట్టు ఏదో ఫీల్ అయ్యారు. సో దాంట్లో తప్పేం సార్, నేనేం తప్పు చేయలేదు అనుకుంటున్నాను అని అన్నమాట నేను చెప్పాను. అంటే మిగతా ఎవరైతే పేర్లు మీరు చెప్పారో ఇంకా 20 మంది వచ్చారు వైసీపీ నుంచి, అంటే వాళ్ళని ఎవరు నేను అనలేదు. వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు పర్మిషన్ తీసుకున్నారని చెప్పాను అన్నారు. నాకు అర్థం కాల మరి. ఇది డిన్నర్కి వెళ్ళడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలా సార్? కొంతమంది అంటే ఉదాహరణకు చెప్తాను మీకు. పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు వచ్చారు, ఎక్కడికి కనకదుర్గమ్మ టెంపుల్కి వచ్చారు. అందులో వైసీపీకి చెందినటువంటి ఒక ఎంపీ మిథున్ రెడ్డి గారు ఆయన రిసీవ్ చేసుకొని ఆయనకి టెంపుల్కి తీసుకెళ్ళి ప్రోటోకాల్ పాటించి అంతా చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, నువ్వు ఆయన కాంగ్రెస్ ఎంపీ కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి నువ్వు వెళ్ళాడు అన్నావు. మరి ఈయన కూడా ఆయన క్యాబినెట్లో మంత్రే కదా. అవును, శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రే కదా. మరి మా పార్టీ పార్లమెంటరీలో మిథున్ రెడ్డి గారు ఆయన తీసుకెళ్ళటం కూడా మరి తప్పే కదా. సో అని నేను ఎవరితోటంటే నేను ముఖ్యమంత్రి గారితో అంటాను దేనికి లేని, వేరుతోటంటే లేదు ఆయన పర్మిషన్ తీసుకున్నాడు అన్నాడు. అంటే నాకు అర్థం కాల, పర్మిషన్ తీసుకుంటే ఒక రకంగా అయినటువంటి రూల్ ఉంటుందా, పర్మిషన్ తీసుకోకపోతే ఒక రకమైన రూల్ ఉంటుందా అని చెప్పి. అంటే పక్క పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు పొరపాటున ఎప్పుడన్నా కాఫీకో బ్రేక్ఫాస్ట్కో డిన్నర్కో కలవాలి అని అనుకున్నా పార్టీ అధినేతల పర్మిషన్లు తీసుకుని వెళ్ళే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. వాళ్ళు ఆ రకంగా ఊహించుకుంటుంటారు. అది కొంతమందికి అయితేనేమో ఆ రూల్స్ వర్తించట్లా, కొంతమందికి అయితేనే ఆ రూల్స్ వర్తిస్తూ ఉన్నాయి. దాంట్లో మనం దాని గురించి ఒక ప్రాంతీయ పార్టీ అధినేతతోటి మనం ఏ రకంగా వాదించగలుగుతాం ఇవన్నీ కానీ. సో ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. సరే, ఎందుకనో జగన్మోహన్ రెడ్డి గారికి అనేక సందర్భాల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విషయాలు కూడా మరి ఆయనకి అర్థమైనయో అర్థం కాలేదో, లేదా నా మీద వేరే వాళ్ళు ఏదన్నా చెప్తారో. సో నేను చాలా రోజులు ఆ పార్టీలో ఉండి కొంత ఫీల్ అయిన మాట ఒకటి వాస్తవం. బట్ ప్రజా జీవితంలో ఉన్నాం, స్టాప్ చేయలేము. ప్రజలకి, కార్యకర్తలకి అందరికీ మనం అంతా చాలా మమేకమై ఉన్నాం. ఎస్పెషల్లీ అవనగడ్డ ఏరియాలో అయితేనేమి, మచిలీపట్నం, పెడన్న, ఇవన్నీ ఏరియాల్లో కూడా నేను చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశాను డిఫరెంట్గా. సో అలాంటప్పుడు మనం కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, మనకు నమ్ముకున్న వాళ్ళకి ఉండాలి, మన రాజకీయ జీవితం ప్రస్తావన కూడా కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో సో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి నేను దీంట్లో జాయిన్ కావటం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మీరు అవసరం లేదు పార్టీలో అన్నారా, లేకపోతే మీరు నేను వెళ్ళిపోతున్నా అన్నారా? ఏం లేదు, నేను అట్లాంటిది ఏం చెప్పలేదు. సో నేను మాట్లాడి జస్ట్ రిజైన్ చేశాను. వాళ్ళతో మనం ఒకసారి పార్టీలోంచి డిసైడ్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం. మీరు రిజైన్ చేస్తున్నాము అని చెప్పేసి మీరు మీడియా ముందు చెప్పినట్టున్నారు మీరు. ఎస్, నేను జనసేనలో జాయిన్ అవుతున్నాను. ఆ రోజు ఐ థింక్ January 13th అనుకుంటాను, నేను ఈవినింగ్ రిజైన్ చేసేస్తున్నానని చెప్పేసి మీడియాకి చెప్పేశాను, ట్వీట్ చేశాను, జనసేనలో జాయిన్ అవుతున్నానని చెప్పేసి. సో ఇంకేమి పార్టీ వైసీపీ అధిష్టానం నుంచి ఎవరో మిమ్మల్ని ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడారు అట్లా ఎందుకు అని నేను చెప్పి. సో దానికి ఏముంది, నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నా. జగన్ గారు ఏం మాట్లాడాల, నాతోటే మాట్లాడు జగన్. సో పోతే పోనీలే, ఇంకో కొత్త అభ్యర్థిని ఎటు అభ్యర్థులు మారుస్తున్నాం కదా. జనరల్గా ఏంటంటే ఆయన ఉద్దేశం ఎలా ఉంటుందంటే, మీరు చూశారు కదా, ఇప్పుడు దాదాపు లాస్ట్ టైం 25 ఎంపీలు ఈ వైసీపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తే ఎంతమందికి సీట్లు వచ్చినాయి, ఎంతమందికి ఇచ్చారు అనేది మనం చూసాం. అవును. సో ఆయనకి ఏదో ఇష్టమైన వాళ్ళు ఒక 2, 3, 4 తప్పితే మనకి ఎక్కడ క్యాండిడేట్స్ ఏం కనిపించట్లేదు. కొంతమంది ఏదో తప్పులు చేశారంటారు, కొంతమంది ఏం చేయలేదా, కొంతమందికి ఏమంటారు. చాలామందికి బ్రహ్మాండంగా నీతి నిజాయితీగా పనిచేసినట్టు వాళ్ళకి కూడా టికెట్లు రాలే, ఎంపీ టికెట్లు. సరే, ఇంకా అది వాళ్ళ పార్టీ, ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఇష్టం, దానికి ఎవరేం చేయలేం కదా మనం. సార్ పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ మీరు అడిగారా నేను జనసేనలోకి వద్దాం అనుకుంటున్నా అని? డెఫినెట్ ఎస్, టైం తీసుకొని అడిగాను. కాల్ చేశారా ఎట్లా? జస్ట్ టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశా. ఆయన కూడా అన్నారు, నువ్వు రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర కదా, నీకు వెరీ క్లోజ్ కదా అని. అవును సార్, అక్కడ ఆయనతో ఉన్న మాట వాస్తవమే, బట్ అందులో ఇక్కడ ఓన్లీ 10% కూడా లేదు. సో నేను మీతో కలిసి ప్రయాణం చేద్దాం అనుకుంటున్నానని చెప్పాను. సరే, ఇక్కడ ఇంకొకటి అడుగుతాను, ఓపెన్గా చెప్తారా? తెలుగుదేశంతో పొత్తు ఉంది కాబట్టి మీరు జనసేనలో జాయిన్ అయ్యారు. అదే పొత్తు లేకపోతే జనసేనలో జాయిన్ అవ్వడానికి మీరు ఇష్టపడేవారా? డెఫినెట్గా. ఒకసారి నేను చెప్పాను కదా, నాకు పవన్ కళ్యాణ్ గారి యొక్క భావాలు నచ్చినాయి. ఆయన ప్రజల్లో ఆయన ఏ రకంగా మమేకం అవుతారు అనేటువంటి విషయం నాకు నచ్చినాయి. సరే, ఒకసారి పార్టీలో చేరిన తర్వాత గెలుపు ఓటమిలు అవన్నీ సహజం. ఇప్పుడు నేను 4 సార్లు కంటెస్ట్ చేశా, 2 సార్లు గెలిచా, 2 సార్లు ఓడిపోయాను. సో గెలుపు అనేది ప్రతిసారి ఉండదు కదా. ప్రజలు ఇవ్వాలి, అవకాశం ఉండాలి, కలిసి రావాలి, పొత్తులు ఉండాలి, ఇవన్నీ మన చేతిలో ఉండవు కదా. సో ఆ రోజు జనసేనతో నేను కలిసినప్పుడు పొత్తులు అంటున్నారు. సడన్గా ఒకవేళ పొత్తు ఉండకపోవచ్చు. ఒకసారి మనం డెసిషన్ తీసుకున్న తర్వాత ఏం చివరిలో మళ్ళీ ఏమైనా కావచ్చు, మనం చెప్పలేం కదా. సో ఒకసారి ఒక డెసిషన్ తీసుకొని మనం ఒక పార్టీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా కలిసి ప్రయాణం చేయటమే కదా.
కానీ ఎందుకు చాలా అంటే మీరు జాయిన్ అయిన తర్వాత వెంటనే ప్రకటించకుండా ఐ థింక్ లాస్ట్ ఫేజ్లో మిమ్మల్ని మచిలీపట్నం క్యాండిడేట్గా ప్రకటించినట్టున్నారు ఉమ్మడి అభ్యర్థిగా. ఎందుకు అంత లేట్ ఎందుకు అయింది సార్? ప్రతి ఎమ్మెల్యే సీటు కూడా ఇంపార్టెంట్ పార్టీకి. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఒకవేళ నన్ను ఎమ్మెల్యేగా పంపిస్తే డెఫినెట్గా సీటు కొట్టుకొని వస్తాను కదా, ఎమ్మెల్యేకి పంపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి నాతో కూడా డిస్కస్ చేశారు చాలాసార్లు. సో నేను చెప్పాను, మీకు ఎమ్మెల్యే కంటే నేను ఎంపీగా ఉంటే అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు నేను ఎంపీగా ఉంటే బెటర్ అండి. సో నాకు ఢిల్లీలో ఎక్స్పీరియన్స్ వేరు, పార్టీకి కావాల్సింది మన ఒక ఎమ్మెల్యే డెఫినెట్గా వస్తుంది. ఏదైతే నా మచిలీపట్నం పార్లమెంట్లో అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ అది ఎవరికి ఇచ్చినా సరే అది ఇష్యూ కాదు, అది ఎవరికి ఇచ్చినా సరే మనం గెలుస్తాం. బట్ ఎంపీ అభ్యర్థిగా డెఫినెట్గా నేను పార్టీకి ఒక బలమైన అభ్యర్థిని అవుతానని నేను అనుకుంటున్నాను. అంతే భవిష్యత్తులో కూడా అనుకుంటున్నాను. సార్ కావాలంటే మీరు సర్వేలు చేసుకోండి. సో నా గురించి నేనేదో పెద్ద గొప్పగానే చెప్పట్లేదు ఆ విషయాన్ని, మీరు సర్వేలు చేయించుకోండి. ఇఫ్ యూ ఫీల్ దట్ ఐఎమ్ ది వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాండిడేట్, నేను గెలుస్తాను అనుకుంటే నాకు ఎంపీకి ఇవ్వండి అని చెప్పి చెప్పాను. సో దాని ద్వారా కొంచెం టైం వాళ్ళు కూడా డెసిషన్ తీసుకోవడానికి అయింది. బట్ నాకు తెలుసు నాకు ఎంపీగానే ఇస్తారనేటువంటి విషయం నాకు తెలుసు. కానీ మీ అబ్బాయిని అవనిగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తారనేటువంటి ఒక చర్చ కూడా నడిచింది. సో ఇంకా ఆ చర్చకి తెరపడినట్టేనా సార్? ఏం లేదు, అలాంటిది ఏం లేదు. సో మేము చాలా క్లియర్గా ఉన్నాం. సో తనకి ఎంత జస్ట్ 30-31 ఇయర్స్. ఇప్పుడు తను కూడా బిజినెస్లో సెటిల్ కావాలి. ఒకళ్ళు రాజకీయాల్లో ఉంటే చాలు, అంతా ఒకేసారి రాజకీయాల్లోకి రావటం ఎందుకు, అంత అవసరం లేదు. నేను రిటైర్డ్ అయిన తర్వాత ఎవరో ఒకళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వస్తారు, అంతేగాని ఇప్పుడు ఇద్దరం పోటీ చేయాలనేది అంత అవసరం లేదు. ప్రజలకు కూడా వేరే వాళ్ళకి కూడా మనం ఛాన్స్ ఇవ్వాలి. అన్నీ మనమే కుటుంబంలో రావాలి, మనీ అంతా మనకే ఉండాలనుకోవటం కూడా అది కరెక్ట్ కాదు నా ఉద్దేశం. సో మండల బుద్ధ ప్రసాద్ గారిని మీరే తీసుకొచ్చారా జనసేనలోకి? అసలు మీకు ఒకటి చెప్తున్నా ఉన్నా, ఈ పార్టీలో జనసేన పార్టీలో ఒకళ్ళని తీసుకురావడం ఒకళ్ళ సీట్ ఇప్పించడం అనేది ఉండదు. ఎవరన్నా వాళ్ళు అది అనుకున్నారంటే వాళ్ళ అవివేకం. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లు, ఈ 3-4 నెలల ఎక్స్పీరియన్స్లు. పవన్ కళ్యాణ్ గారు ఒక సీటు ఇవ్వాలి అనుకుంటే ఆయన గెలిసే అభ్యర్థి, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, ప్రజల్లో ఏ రకంగా అతను మమేకమవుతారు, ప్రజలకి ఏ రకంగా సేవ చేస్తారు, ఇవన్నీ కూలంకషంగా మాట్లాడుకుంటారు, చూసి వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకున్న తర్వాత ఒక మంచి అభ్యర్థికి ఇస్తే బాగుంటుంది అని అనుకుంటారు. అంతగా తప్పితే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి నేను ఇంతకు మించి పలానా కాన్స్టిట్యున్సీలో పలానా ఇవ్వమని కానీ పలానా కాన్స్టిట్యున్సీలో ఇవ్వద్దని కానీ నా ఇంటర్ఫియరెన్స్ 100% ఎక్కడా లేదు. సో ఆ డిస్కషన్ రాలేదు. సరే, మొత్తానికి మీకు పేరు నాని గారికి మధ్య ఆధిపత్య పోరు దాదాపు 2 సంవత్సరాలు పైగా నడిచింది అనేది ఇప్పటికీ కూడా మచిలీపట్నం పార్లమెంట్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో బలంగా నాటుకుపోయిందనమాట. పేరు నాని వర్సెస్ బాలశౌరి అని. సో ఎందుకు అంత, ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, కానీ ఎందుకు మీ మధ్య ఎందుకు అంత ఆధిపత్యం? నాకు ఆధిపత్యం అంటే కంటే కూడా నేను నా పని ఏదో నేను చేసుకుంటా. నేను ఎవరికి ఏ విషయాల్లో కూడా కాంట్రవర్సీకి నేను వెళ్ళను. ఒకవేళ వాళ్ళు ఆధిపత్యం అని భావించుకుంటే ఐ విల్ లీవ్ ఇట్ టు దేర్ విజ్డమ్, వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తాను. ఇప్పటి వరకు మీరు మచిలీపట్నంలో చూసినటువంటి వ్యవహారాల్లో నేను ఎక్కడ ఏ విషయంలో కూడా నేను ఎక్కడ కాంట్రవర్సీకి వెళ్ళను. ఒక్క మచిలీపట్నం ఎమ్మెల్యే సంగతి గురించి కానీ మిగిలిన 7 నియోజకవర్గాల్లో కూడా నేను ఎక్కడ కాంట్రవర్సీకి వెళ్ళాను. కానీ కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది చేసినటువంటి ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు చేసినటువంటి నన్ను బాధ కలిగించిన మాట వాస్తవం. కానీ సేమ్ టైం చాలామంది ఎమ్మెల్యేలు నాతోటి మమేకమయ్యారు, నన్ను అభివృద్ధి విషయంలో నన్ను చాలా భాగస్వామ్యులు చేశారు. వాళ్ళ యొక్క కృషితోటి నేను కొంత చేయగలిగాను, నా కృషితోటి వాళ్ళు కొంత చేయగలిగారు. ఎక్సెప్ట్ 1 or 2 తప్పితే నాకు ఎక్కడేమీ ఇది లేదు. బందర్ పోర్టు అభివృద్ధికి బాలశౌరి గారు కఠోరమైన శ్రమ ఉంది, కృషి ఉంది, పట్టుదల ఉంది. కానీ దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైడ్ చేసింది. బందర్ పోర్టు అభివృద్ధి పనులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తారు, పేరు నాని గారి పేరు, మిమ్మల్ని స్కిప్ చేసి జగన్ గారి పేరు వాడుతూ ఉంటారు. ఏమనిపించింది? ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఒక కాన్స్టిట్యున్సీలో ఒక పోర్ట్ వస్తుంది మనకి మచిలీపట్నంలో అంటే ఆ పార్లమెంటు సభ్యుడు చేయాల్సినటువంటి పనులు 100% చేయాలి. ఒకటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. పర్యావరణ అనుమతులు కావాలి. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారే నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతలు ఏంటో ఆయనకి తెలుసు. నా వంతు నేను డెఫినెట్గా కృషి చేశాను. ఆ మినిస్టర్ని కలవటం, ఆ సంబంధిత అధికారులను కలవటం, దాన్ని ఇమీడియట్గా మరలా మీటింగ్లు పెట్టడం, దాన్ని రెజల్యూషన్ పాస్ చేయించడం, అవన్నీ ఏం చేశానో నాకు తెలుసు, నా అంతరాత్మ తెలుసు, అలాగనే కొంతమంది ఆఫీసర్లకు తెలుసు. అలా అని మొత్తం నేనే ఏదో చేశానని నేను ఎప్పుడు చెప్పను. ఇదేంటంటే ప్రతి ఒక్కళ్ళ యొక్క బాధ్యత, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేయాల్సినటువంటి బాధ్యత.
ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏదైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడికి అతనికి ఈజీగా ఉంటుంది వర్కౌట్ చేయడానికి. మిమ్మల్ని కొడాల నాని గారు కూడా మెచ్చుకున్నారు ఒక సందర్భంలో. సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయగలగా ఎంపీ ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో బాలశౌరి గారు అని చెప్పేసి ఇప్పటికి కూడా స్పీచ్లు యూట్యూబ్లో దొరుకుతాయి. సో అదే రకంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్తో పాటు ఫైనాన్షియల్ క్లోజర్ కూడా వెరీ ఇంపార్టెంట్ పోర్టుకి. సో అంతకుముందు 1-2 బ్యాంకులకు వెళ్ళినప్పుడు ఈ రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయితే నాకు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో దాన్ని డిఫరెంట్ వేలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అటువంటి సంస్థ ద్వారా ఈ పోర్టుకి మంచి ప్రజెంటేషన్స్ ఇప్పించి, అధికారులను తీసుకుపోయి ఢిల్లీ ప్రజెంటేషన్స్ ఇప్పించి ఈ పోర్టు యొక్క ఆవశ్యకత ఏంటి, ఈ పోర్టు వస్తే ఏ రకంగా ఫైనాన్షియల్గా కూడా మీకు ఇబ్బంది లేకుండా రీపేమెంట్ జరిగిద్ది, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి కూడా ఏ రకంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, మరేకమైనటువంటి యాన్సిలరీ యూనిట్లు ఎలా వస్తాయి. ఇప్పుడు వైజాగ్ ఉందనుకోండి పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు వైజాగ్ డెవలప్ అయిందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ పోర్ట్. చెన్నై డెవలప్ అయిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పోర్ట్. అది అందరికీ తెలుసు మనందరికీ. అదే రకంగా నన్ను ప్రజలు నా మీద నమ్మకంతో నన్ను ఎన్నుకున్నప్పుడు నేను కూడా ఏదో ఒక రకంగా అక్కడ ప్రజలకి నేను కూడా ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళ దగ్గర కూర్చొని మనకు సంబంధించిన అధికారులను కూడా తీసుకుపోయి కూర్చోబెట్టి కన్విన్స్ చేసి దాదాపు 4,000 కోట్ల రూపాయలు లోన్ వచ్చింది. ఆ లోన్ కూడా ఏం చేసాము, తీసుకొచ్చి కరెక్ట్గా ఎస్క్రో అకౌంట్లో పెట్టించాం. సో ఏపీ గవర్నమెంట్ యొక్క అకౌంట్ బాకుండా ఎస్క్రో అకౌంట్లో పెట్టడం వల్ల ఆ డబ్బులు అటు ఇటు బాకుండా డైరెక్ట్గా కాంట్రాక్ట్కి చెందటం వల్ల ఈరోజు పోర్టులు శరవేగంగా నడుస్తూ ఉన్నాయి. సో దాంట్లో నా భాగం నేను చేయాల్సినంతవరకు డెఫినెట్గా నేను చేశాను. ముఖ్యమంత్రి గారు కూడా నాకు చెప్పినటువంటి వాస్తవం, నేను చేసినటువంటి మాట వాస్తవం, అది అందరూ ప్రజలు తెలుసు. అలా కాకుండా ఎవరో ఏదో దాన్ని హైడ్ చేసో లేకపోతే ఇంకొక రకంగా మాట్లాడో ఇంకొక రకంగా కాంట్రవర్సీగా మాట్లాడారనుకో, వాస్తవాలు అందరికీ తెలుసు అధికారులకు. దాని గురించి నేను పెద్ద పట్టించుకోను. సో వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తాను. సార్, మీరు ప్రధానంగా ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపక అధ్యక్షుల పేరు మీద ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ నిర్మించి ఆయనకి గిఫ్ట్గా ఆయన చిహ్నంగా ఉంచాలి అనేటువంటి దాని మీద మీరు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తే దాని పేరు నాని గారు అడ్డుకున్నారంటారా? ఏంటి సార్ ఆ ఎపిసోడ్? డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు గ్రేట్ మ్యాన్. ఆయన మహాత్మా గాంధీ గారితో సమకాలికలు, అది అందరికీ తెలుసు. మంచి ఫ్రీడమ్ ఫైటర్. సో ఆయన దాదాపు 100 సంవత్సరాలకు పూర్వం మచిలీపట్నంలో ఒక చిన్న ఆంధ్ర బ్యాంకుని స్థాపించారు. అది అంచెలంచెలుగా ఎదిగి కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఎవరైతే వ్యాపారాలు చేసుకున్నారో వాళ్ళందరికీ లోన్లు కల్పించారో అది ఒక పెద్ద బ్యాంకుగా తయారైంది. సో ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క ఆ నిబంధనల ప్రకారంగా ఈ బ్యాంకులన్నింటినీ మర్జ్ చేసినప్పుడు ఆంధ్ర బ్యాంకుని తీసుకెళ్ళి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిపారు. ఆ కలిపినప్పుడు మీ అందరం కూడా చాలా బాధపడ్డాం. ఆంధ్ర బ్యాంక్ అనగానే సో ఒక పేరు ఉంటుంది, ఆంధ్ర పేరు ఉంది, దేశవ్యాప్తంగా కూడా ఉంటుంది. ఈవెన్ మనకు ఆ ఢిల్లీలో కూడా మాకు ఏపీ భవన్లో ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది. మా అకౌంట్లన్నీ అక్కడ ఉండే 2004 నుంచి. ఓ ఫీలింగ్ అందరికీ, ఎక్కడైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమంటే ఆంధ్ర బ్యాంక్ ఓపెన్ చేసాం అనుకోండి, మన ఆంధ్ర, మన తెలుగు బ్యాంక్ అని. సో అలాంటిది కనుమరుగైపోతుంది కదా అని చెప్పేసి ఆ రోజు నిర్మలా సీతారామన్ మేడం గారిని కలిసాం, ఆమెకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను. ప్రధానమంత్రి గారిని కూడా కలిసాం, ఎంపీలందరం కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. తర్వాత మేడం గారు ఏం చెప్పారంటే, నిర్మలా సీతారామన్ గారు, నాకు యాక్చువల్గా డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామన్ నాకు కూడా బంధువే బాలశౌరి. సో నేను చేతగైనంత వరకు నేను చేస్తాను, నేను ఆ ఎండీకి చెప్పేసి ఒక మంచి కమ్యూనిటీ హాల్ నిర్మించే విధంగా చూద్దామని చెప్పేసి ఆయన చెప్పారు. ఆయన గుర్తుగా సరే నేను కూడా అదే ప్రెస్లో ఇచ్చాను. సో దాని తర్వాత మనం ఏం చేయాలి, వాళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మొత్తం మనం ఇవ్వాలి. అది కమ్యూనిటీ హాల్ ఒక 2 ఎకరాల స్థలం ఇమ్మన్నాం. దానికి ముఖ్యమంత్రి గారి చేత పోయి నేను ఆర్డర్ చేసుకొని వచ్చాను. దాన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్లో, మచిలీపట్నం కార్పొరేషన్లో దాన్ని రెజల్యూషన్ పాస్ చేసి ఈ డాక్యుమెంట్స్తో సహా బ్యాంకుకు పంపాలి. పాపం 2 సంవత్సరాల నుంచి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య అభిమానులు, ఆయన కమ్యూనిటీ వాళ్ళు, బ్రాహ్మణ్స్, ఎంతోమంది ఏజ్డ్ పర్సన్స్ 70-75 సంవత్సరాలు ఉండేవాళ్ళు వీళ్ళ ఇంటికి ముందుకు పోయి దండాలు పెట్టారు. పేర్నాని గారి ఇంటి ముందు ఎంతో రిక్వెస్ట్ చేసుకున్నారు. తర్వాత కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈరోజు కలెక్టర్ని కలిసి మెమోరాండం ఇచ్చారు. ఇన్ని మీటింగులు జరుగుతాయి, నెలకు ఒక మీటింగ్ జరిగిద్ది కార్పొరేషన్లో, అన్నీ పాస్ అవుతాయి. దాన్ని అజెండాలో చేర్చరు. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి భవనానికి పర్మిషన్ ఇవ్వటం కోసం దాన్ని అసలు అజెండాలో చేర్చరు. చేర్చే ధైర్యం ఎవరికి లేదు. కలెక్టర్ మాట్లాడలేడు.
అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ మాట్లాడటానికి లేదు, ఒక నియంత పరిపాలన అక్కడ. ఇదంతా ప్రజలకు తెలుసు. ఇది వాస్తవం కాదో చెప్పమానండి. ఇప్పుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఏం చేశారండి పేరు నాని గారిని? ఇది వాస్తవం కాదా? ఈరోజు కలెక్టర్ కూడా ఈరోజు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయాడంటే అనేక మంది దీని మీద కూడా కంప్లైంట్స్ పెట్టారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య భవనం కాకుండా వీళ్ళు అధికారులు అడ్డుకుంటున్నారు. పాపం అధికారులు ఏం చేస్తారు? అడ్డుకుంటుందంత ఎవరు? ఇది ఎన్నికల్లో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒక ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎన్నిసార్లు ఫోన్ వచ్చినా కానీ నేను లెక్క చేయాలి ఈ విషయాన్ని గురించి. ఇది వాస్తవం కాదా కూడా మరి సీఎం ఆఫీస్ అని చెప్పాను. అని జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి ఇదంతా ఆయనకు ఒకసారి చెప్పాను, ఆయన సెక్రటరీకి చెప్తారు 1-2 సార్లు. మనం పోయి ఏదో 10 సార్లు డైలీ పోయి చెప్పలేం కదా దానికి. ఇదండి అని అందులో అపాయింట్మెంట్ కూడా ఇప్పుడు ఇస్తుంటారు. సరే, చిన్న అపాయింట్మెంట్ సంగతి పక్క నుండి ఇప్పుడు మనకి డైలీ పోయి ఇది చిన్నపిల్లల శాస్త్రలాగా ఉంటుంది. అది ఒకసారి చెప్పాము, ఇది మనకి ముఖ్యం. ఫ్రీగా వాళ్ళు డబ్బులు ఎంత కావాలంటే అంత 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు ఆ కమ్యూనిటీ హాల్ సైజుని బట్టి వాళ్ళు డబ్బులు కూడా ఇస్తాం. డబ్బులు ఎవరు ఇస్తా ఉన్నారు సార్? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తా ఉన్నారు. ఓకే, అంటే ఆంధ్ర బ్యాంక్ అందులో విలీనమైంది కాబట్టి ఆయన వ్యవస్థాపకుడు కాబట్టి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి పైనుంచి కూడా ఆర్డర్స్ ఉన్నాయి ఓవరాల్ గా. సో ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టాల్సిన ఏం లేదు, ల్యాండ్ ఇచ్చింది ఇచ్చేసింది. ఆయనకి ఏంటంటే ఇది బాలశౌరి తీసుకొస్తున్నాడు, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి, ఇది ఇక్కడ జరగకూడదు. అంతెందుకు, అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ దగ్గర నుంచి మున్సిపాలిటీకి ఒక లెటర్ వచ్చింది, మెయిల్ వచ్చింది. మచిలీపట్నంలో సముద్రానికి భూమికి మధ్య మామూలుగా ఉన్న దానికంటే ఇది డిఫరెంట్ లెవెల్గా ఉంటుందన్నమాట. దాని నుంచి డ్రైనేజీ వ్యవస్థ అక్కడ చాలా దారుణంగా ఉంటుంది. ఎప్పుడు వర్షాలు వచ్చినా సరే దాదాపు 2 అడుగులు 3 అడుగులు నీళ్లు నిలబడిపోతాయి. ఆ బందర్ బస్ స్టాండ్ లాగా నిలబడిపోతాయి. దానికి నేను మినిస్ట్రీ వాళ్ళకి ఒక లెటర్ రాసి దీన్ని మీరు ప్రత్యేకంగా వచ్చి స్టడీ చేసి దీని ఫండ్స్ రిలీజ్ చేయమంటే, మేము పలానా రోజు వచ్చి ఇవ్వటానికి మాకు డేట్ ఇవ్వండి, మేము వస్తాము, కమిటీ వస్తామంటే దాన్ని ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల నుంచి దానికి పర్మిషన్ ఇవ్వకుండా ఆపాడు. ఇది వాస్తవం కాదు. అది బాలశౌరికి ఏమైనా క్రెడిట్ వచ్చింది? నేను ఎంపీనే కదా, వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం ఎంపీ కదా, ఇద్దరం కలిసేవాం కదా. సో ఇట్లాంటి బోలెడు ఉన్నాయి. ఒక అంబేద్కర్ భవనం ఉంది, నేను సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి అంబేద్కర్ 5 కోట్ల రూపాయలతో కడతానంటే అవసరం లేదు నాకు అని చెప్పేసి ఆయన సీఎం నిధుల నుంచి తీసుకొస్తానని చెప్పి అన్నాడు. ₹1 తీసుకురాల, ఆయన చేయలా, నన్ను చేయనీలా. ఇవన్నీ వాస్తవాలు కదా, ఇవన్నీ పేపర్ రూపాల్లో ఎవిడెన్స్లో ఉన్నటువంటి వాస్తవాలు. ఇలాంటి వ్యక్తులను పెట్టుకొని నేను అసలు ఒక ఎంపీగా అక్కడెక్కడ ఎలా నేను మనుగడ సాధించగలుగుతాను చెప్పండి మీరు? దీనికి ఎన్నిసార్లు నేను సీఎంఓ కార్యాలయానికి కానీ సీఎంఓ గారికి కానీ చెప్పి ఎన్నిసార్లు నేను బాధపడ్డాను ఈ విషయాల్లో. ఇదేమో నా సొంత పనులు కాదు కదా, ప్రజల కోసమే కదా. ఒక మంచి ఆడిటోరియం, ఒక కమ్యూనిటీ హాల్ వస్తే మచిలీపట్నం ప్రజలందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు మనం శిల్పారామని చూస్తుంటాము, రవీంద్ర భారతి అని చెప్పి హైదరాబాద్లో చూస్తాము. రవీంద్ర మంచి ఫంక్షన్స్ పెట్టుకుంటారు. రవీంద్ర భారతి కంటే కూడా 4 రెట్లు పెద్దగా కట్టాలనేటువంటిది నా ఆశ. మచిలీపట్నంలో అన్ని సమకూర్చాము, దానికి డ్రాయింగ్స్ పెట్టించాము, దానికి ఎలివేషన్ ఏ రకంగా రావాలని చూసాము. డిజైన్ అంతా అయిపోయింది, ఆర్కిటెక్ట్ డిజైన్ కూడా అయిపోయింది, అవన్నీ చూశారు. కానీ ఇతని యొక్క ఆలోచన విధానం ఎట్టుందంటే ఏదన్నా పని జరిగితే ఆయనతోటి జరగాలి. సో నియోజకవర్గం అభివృద్ధి చెందకపోయినా నో ప్రాబ్లం, బాలశౌరి గారికి మాత్రం క్రెడిట్ రాకూడదు. ఇలాంటివి ఎన్నో ఉంటాయి ఇంకా చెప్పుకోవాలంటే. సో ఇప్పుడు ఇవన్నీ మనం డిస్కస్ చేసాం కదా సార్, ఏవైతే ఆగిపోయినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ బాలశౌరి గారు జనసేన పార్టీ తరపు నుంచి ఎంపీగా గెలిస్తే, కూటమి అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా మళ్ళీ నెరవేర్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. డెఫినెట్గా దీనికంటే రెట్టించు ఉత్సాహంతో డెఫినెట్గా నేను పనిచేస్తా. ఇది ఏదైతే పెండింగ్లో ఉన్నాయో, నన్ను ఎవరైతే అభివృద్ధిని చేయనీయకుండా అడ్డుకున్నారో, రేపు వాళ్ళు వచ్చి ఏదో టీవీల ముందో దాని ముందో 4 కేకలేసినంత మాత్రాన ఏం కాదు. ఇదంతా ఎవిడెన్స్ రూపాన, పేపర్ రూపాన ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ ప్రజలందరికీ తెలుసు. ఎవరు ఇప్పుడు దాకా మాట్లాడలేకుండా ఎందుకు ఉండకున్నారంటే అక్కడ ఒక అరాచకం, రౌడీజం, ఒక అరాచకం. నేను రౌడీజం అని చెప్పలేను కానీ ఒక అరాచకం. ఎవరు ఏం చేయడానికి లేదో. ఎంతమంది అతని ద్వారా ఆఫీసర్లు, ఎంతమంది కలెక్టర్లు బదిలీ అయ్యారు, ఎంతమంది ఎస్పీలు బదిలీ అయ్యారు, ఎంతమంది ఆర్డీఓలు బలి అయ్యారు, ఎంతమంది ఎంఆర్ఓలు బలి అయ్యారు అతని ద్వారా. అసలు ఒక్కొక్కళ్ళ పరిస్థితి వర్ణాతీతం. బాధితులు చాలా మంది ఉన్నారు, అధికారులు బోలెడు మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒక ఎస్ఐల దగ్గర నుంచి సిఐల దగ్గర నుంచి. అసలు ఈ వ్యవస్థ అంతా చిన్న భిన్నమైపోయింది అక్కడ.
సో మళ్ళీ మీరు మచిలీపట్నం ఎంపీగా మళ్ళీ ఎన్నికైతే ఈ వ్యవస్థనంతా గాడిలో పెట్టి డెఫినెట్గా గాడిలో పెడతాం. నేను చెప్తున్నాను కదా, మే 13వ తారీఖుకి మచిలీపట్నానికి పెట్టినటువంటి అసెంబ్లీకి పెట్టినానికి దరిద్రం పోయిద్ది. డెఫినెట్గా ఒక మంచి ప్రజానాయకులతో కలిసి నేను ఒక ఎంపీగా నేను చేయాలనుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ తప్పకుండా చేస్తా. ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా డెఫినెట్గా చేస్తాం. చివరిగా బాలసూరి గారు, జనసేన పార్టీ 21 స్థానాలు పోటీ చేస్తుంది కదా, 2 పార్లమెంటు 21 అసెంబ్లీ. సో ఎన్ని స్థానాలు 100% గెలిచే అవకాశం? డెఫినెట్గా 21 గెలుస్తాం, 2 పార్లమెంట్లు గెలుస్తాం. అవునా? క్యాబినెట్లో ఎంతమంది వెళ్ళే అవకాశం? సరే, అది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం, అది మనం కాదు కదా నిర్ణయించేది. మొత్తానికి జనసేన పార్టీ భవిష్యత్తు ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి ఫస్ట్ 2 ఎంపీలే అవును స్టార్ట్ అయింది, జనసేనకు కూడా 2 ఎంపీలే స్టార్ట్ అవుతున్నాయి. సో మాకేం కేంద్రంలో ఏమో చేయాలనేటువంటి ఆలోచన మాకైతే లేదు. బాలసూరి గారు, జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాస్ సింబల్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఆలోచన ఉంది? ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో గాజు గ్లాసు, కొన్ని నియోజకవర్గాల్లో కమలం పువ్వు, కొన్ని నియోజకవర్గాల్లో సైకిల్. సో కన్ఫ్యూజన్ లేకుండా ఏ విధంగా తీసుకెళ్లే అవకాశం ఉండొచ్చు? మీరు పొత్తుల్లో చూసినట్లయితే ఇంతకుముందు 2014 ముందు కూడా బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసినాయి. అలాగనే యూపీలో కానీ లేకపోతే మనం చూసిన బీహార్లో కానీ చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ అలాగనే జనతాదళ్ కలిసి కూడా పోటీ చేసినప్పుడు వాళ్ళ సింబల్ వేరు, వీళ్ళ సింబల్ వేరు. కొన్ని సీట్లు వాళ్ళకి ఇస్తారు, కొన్ని సీట్లు వీళ్ళకి ఇస్తారు. సో అలాగనే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసినప్పుడు కూడా, వాజ్పేయి గారి టైంలో కూడా పోటీ చేసినప్పుడు కూడా సైకిల్కి వేయాల్సినటువంటి వాళ్ళు సైకిల్కి వేశారు, కమలానికి వేయాల్సినటువంటి కమలానికి వేశారు. ఇప్పుడు గాజు గ్లాస్ అనేటువంటి గుర్తు మీరు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2019లో అందరూ ఇండిపెండెంట్గానే జనసేన యూత్ కలవలేదు. సింబల్ ప్రజల్లోకి పూర్తిగా డెఫినెట్గా వెళ్తుంది. దాని గురించి మాకేమన్నా డెఫినెట్గా మేము విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం దాని గురించి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిది చూశారు కదా, 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ 21కి 21 అసెంబ్లీ స్థానాలు గెలుస్తుందని, అదేవిధంగా 2 పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసేన పార్టీ నాయకులు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసూరి గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ నెట్ న్యూస్.